పాలనలోనే రెడ్ బుక్ రాజ్యాంగం నడిచిందని, దాడులు, కక్షలు, అక్రమ కేసులు, విధ్వంస పాలనే తప్ప ప్రజా సంక్షేమాన్ని వైసీపీ పట్టించుకోలేదని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో పాలకొల్లులో ఎమ్మెల్యేగా ఉన్న తనపై, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్పై ప్రజల సమక్షంలో వైఎస్ఆర్ నాయకులు దాడికి తెగబడ్డారని అన్నారు. వరుసగా 3 సార్లు గెలిపించిన ప్రజల కోసం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తుంటే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తన సొంత శాఖ ఇరిగేషన్ నుంచి ఇప్పటికే పాలకొల్లు నియోజకవర్గంలో 150 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. అందులో కూడా మీ అందరికీ తెలుసు టిట్కో ఇల్లు. మరి టిట్కో ఇల్లు కూడా మరి 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక అరబస్తా సిమెంట్ పెట్టారా? వాళ్ళు ₹1 ఎక్కడైనా ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టకపోయారు. మళ్ళీ ఒక్కొక్క లబ్ధిదారుడి మీద 3,65,000 అమౌంట్ తీసుకున్నారు కదా బ్యాంకుల నుంచి. 3,65,000 అంటే ఈవేళ వడ్డీతో కలిపి 5 లక్షలు 6 లక్షలు అయింది కదా ఒక్కొక్కరికి. మరి 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఎక్కడికి పోయాయి? ఎందుకంటే ఆ రోజు 5 సంవత్సరాలు పనులు చేయలేదు. నాకు తెలుసు, మీకు తెలుసు. మరి పనులు చేయనప్పుడు ఆ డబ్బులు అకౌంట్లో ఉండాలిగా. ఆ లబ్ధిదారుడి దగ్గర తీసుకున్నటువంటి 3,65,000 ఆ బ్యాంకు వడ్డీతో కలిపి ఆ అకౌంట్లో ఉండాలి కదా, టిట్కో అకౌంట్లో. అంటే సపోజ్ మన పాలకొల్లోనే చూస్తే దగ్గర 180 కోట్ల రూపాయలు 150 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు లబ్ధిదారు దగ్గర నుంచి. అమౌంట్ వచ్చింది 19-24 మధ్య. మరి ఆ 180 కోట్ల రూపాయలు అవి కూడా తరలించేశారు, అవి కూడా మళ్ళించేశారు. పేదల డబ్బులు, మహిళల డబ్బులు, అవి కూడా మరలించేశారు. మేము అధికారంలోకి వచ్చాము ఈరోజు. ఆ యొక్క 10%, 20% ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో పూర్తి చేద్దామనంటే ₹1 అక్కడ లేదు. చాలా ఆశ్చర్యం. ప్రభుత్వం డబ్బులు పెట్టక్కర్లా, ఆ లబ్ధిదారుడి దగ్గర తీసుకున్నావు నువ్వు. ఆ 3,65,000లో ఆ 25,000, 30,000 ఖర్చు పెడితే వాళ్ళ ఫ్లాట్కు పూర్తి అయిపోద్ది. నువ్వు తీసుకున్నటువంటి ఆ 180 కోట్లలో ఒక 30-40 కోట్లు ఖర్చు పెడితే ఆ టిట్కో ఇళ్ళన్నీ పూర్తి అయిపోతాయి. మరి ఏం చేసావు ఆ డబ్బులు? ఇక్కడ పని చేయలేదు. ఇప్పుడు మీరే పత్రిక విలేకరులు ఉన్నారు. పోనీ ఇదిగో మీరు తీసుకున్న 180 కోట్ల రూపాయలతో సిమెంట్ పని చేశారండి, లేకపోతే ఇదిగో కింద ఇటు వెట్టి టైల్స్ చేశారండి, ఈ ప్లాస్టింగ్ చేశారండి, ఈ ఎలక్ట్రిఫికేషన్ చేశారండి, లేకపోతే ఇది ప్లంబింగ్ చేశారండి, లేకపోతే చిట్టడుగులు పెట్టారండి. చూపించమనండి ఎక్కడైనా. మనం కట్టినటువంటి బిల్డింగ్స్ రంగులు మాత్రం వేసుకున్నారు వాళ్ళు. మేమేదో 2,000 ఇచ్చారు. ఎవరు ఇల్లు ఇచ్చారు? ఆల్రెడీ 2019లో ఆ రోజు పీతన సత్యనారాయణ గారితో సహా మేమందరం కూడా రిబ్బన్ కట్ చేసి ఆ రోజు ఏదైతే మేము 100% పూర్తయిపోయినటువంటి ఇల్లు 2,000 ఏవైతే ఉన్నాయో 2019కి వాటిని మీరు రంగులు వేశారు. మన టిట్కో చెప్తూ ఉన్నారు ఎల్ఎన్టీ వాళ్ళు. ఆ మార్చిన రంగులకు కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వలేదంటే, ఇంకా వేసిన రంగుల మీద రంగులు వేసుకున్నారు కానీ ఆ రంగులకు కూడా డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఎంత అన్యాయం. ఇప్పుడు కట్టిందేమో మేము, లబ్ధిదారుడేమో ఇంట్లో ఉన్న వ్యక్తి. లబ్ధిదారుడు లోన్ తీసుకోలేదు, కట్టినోళ్ళు మేము తీసుకోలేదు, మధ్యలో ఈయన తీసాడు. ఓకే, తీసిన డబ్బులు ఆ బిల్డింగ్ అయినా ఖర్చు పెట్టాలి, లేదంటే ఆ టిట్కో అకౌంట్లో అయినా ఉండాలి. ఉంటే ఈ రోజుని నిమిషాల మీద పనులు అయిపోయింది. మళ్ళీ ఈరోజు వాళ్ళ నెత్తి మీద అప్పు మిగిలింది. ఇక్కడ బ్యాంకులో చూస్తే 0. మళ్ళీ ఒక పాలకొల్లే కాదు, రాష్ట్రంలో మళ్ళీ ఇట్లాంటి ఇళ్ళన్నీ కట్టాలి. మళ్ళీ బయటకు అప్పులకి వెళ్ళవలసి వస్తుంది. మొన్న నారాయణ గారు కష్టపడి హడ్కోకి సంబంధించి ఒక 5,000 కోట్లు రుణం మళ్ళీ ఆయన ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మరి ఈ నిజంగా ఈ లబ్ధిదారులు సొమ్మున్నా కూడా ఈరోజు నిమిషాల మీద అయ్యి ఉండేది. మళ్ళీ బయటికి వెళ్ళి అప్పు తెచ్చి మళ్ళీ అప్పుతోటి మళ్ళీ మిగిలిన పనులు పూర్తి చేయాలి. మరి ఆ రకంగా మళ్ళీ ఇది ఇప్పుడు వెళ్తే టిట్కో ఇళ్ళ దగ్గర పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇంత కష్టపడి మేము ఆ రోజు 19 మంది నిర్మాణం చేస్తాం. మళ్ళీ ఈరోజు 24లో మళ్ళీ మేము వచ్చిన తర్వాత అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి 19-24 మధ్యన రంగుల మీద రంగులేయడం తప్ప ₹1 పైన అక్కడ చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ వాళ్ళు టిట్కో ఇళ్ళు గురించి మాట్లాడతారు. వాళ్ళ అవినీతి పత్రిక, వాళ్ళ అసత్య పత్రిక టిట్కో ఇళ్ళు గురించి అసలు రాసేటువంటి అర్హత మీకుందా? ఆ పేదల మహిళల ఉసురు ఆ రోజు 5 సంవత్సరాలు మీరు పోగొట్టుకున్నారు. వచ్చాం, మేము కూడా సంవత్సరం అయింది. మరి ఆ పనులన్నీ కూడా మేము వేళ పని చేస్తూ ఉన్నాం. మరి తొందరలోనే ఈ సంవత్సరంలోనే ఆ పనులు కూడా పూర్తి చేయాలనే ఆలోచనతోటే. ఎందుకంటే కనీసం వాళ్ళ దగ్గర రుణం తీసుకున్న డబ్బులున్నా కూడా ఈ 5-6 నెలలు అయిపోయి ఉండేవి. ₹1 అక్కడ లేని పరిస్థితుల్లో మళ్ళీ అప్పు తెచ్చి మళ్ళీ కట్టవలసి వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితి కల్పించింది మీరు కదా. అంటే ఏదైతే ఇప్పుడు అంతా మీ పత్రిక, మీ అసత్య పత్రిక ఉంది, మీ అవినీతి పత్రిక ఉంది. మరి నిజంగా టిట్కో ఇళ్ళ మీద మీకు అభిమానం ఉంటే 5 సంవత్సరాలు అభిమానం ఉందని నేను అనుకోను. ఎందుకంటే అభిమానం ఉంటే 5 సంవత్సరాలు మీరు పనులు చేసి ఉండేవారు. అంచేత 5 సంవత్సరాల్లో పోనీ ఆ లోన్ అమౌంట్ ఏదైతే తీసుకున్నారో పోనీ అమౌంట్ని వెనక్కి మరి ఎక్కడికి మళ్ళించారో మాకు తెలియదు. కనీసం ఇప్పుడే కోట్ల రూపాయలు ఎక్కడికక్కడ కట్టలు దొరుకుతూ ఉన్నాయి.
ఎక్కడెక్కడ నేల మాలికల్లోనూ ఎక్కడెక్కడో స్టోర్ల్లోనూ. పోనీ ఆ సొమ్ము అయినా సరే పట్టుకొచ్చి ఆ మహిళలకు ఇస్తే కనీసం వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారా, ఇళ్ళు పూర్తవుతాయి. చేత ఈ రకంగా ఎప్పటికప్పుడు దగా చేసి మోసం చేసి మళ్ళీ ఈవేళ దాని గురించి రాసేటువంటి అర్హత కానీ మాట్లాడేటువంటి అర్హత ఎవరికి కూడా ఈ వైసీపీకి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ ఉంది. మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దగ్గర ఈ సంవత్సరం కాలంలోనే మనం 5,92,00,000 రూపాయలు ఇచ్చాం. చెక్స్ కానీ ఎల్ఓసీలు కానీ. ఇది 1 ఇయర్లో నువ్వు పరిపాలన మనం చూసాం. ఎక్కడైనా సీఎంఆర్ఎఫ్ ఒకళ్ళకి ఇస్తే దాన్నే రీల్ కింద తిప్పేవారు 6 నెలల దాకా, ఒకళ్ళకి ఇచ్చి దాన్నే 6 నెలలు తిప్పేవారు పబ్లిసిటీ. మరి ఈవేళ వారం ఇదే వేదిక దగ్గర మీరు కూడా చూస్తున్నారు, పత్రికా విలేకరులు మీరే సాక్ష్యం. వారం మీరు కూడా ప్రతి వారం ఏం వెళ్తాం అని మీరు కూడా రాలేకపోతూ ఉన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు 75 మందికి 85 మందికి ఇస్తూ ఉంటే ఇంకా ఎమ్మెల్యే గారిది ఇంకా రొటీన్ కార్యక్రమంలో ఆయన చెక్కులు అలా ఇస్తూ ఉంటాడు. ఇంకా రోజు ఎక్కడికి వెళ్తాం అనే పరిస్థితిలో మీరు అంటే ఏదో 6 నెలలకు ఒకసారి వస్తే ఉత్సాహంగా వచ్చేవారు. మీరు వారం ఇస్తూ ఉన్నాం ఇక్కడ చెక్కులు. 45 లక్షలు, 55 లక్షలు, 75 లక్షలు చెక్కులు వారం ఇస్తూ ఉన్నాం. మనం కూడా ఆదివారం రోజున మనం ఇక్కడే చెక్కులు ఇచ్చుకున్నాం. మళ్ళీ ఆదివారంకి మళ్ళీ చెక్కులు మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. మరి మీ 5 సంవత్సరాల పరిపాలన ఏం చేశారు అంటే అప్పుడు ఎవరికి వైద్యం చేయించుకోలేదా? అప్పుడు ఎవరో హాస్పిటల్కి పోలేదా? మరి అంటే పోయారు. వాళ్ళు తీసుకునే నాదుడు లేడు వాళ్ళ దగ్గర. ఆ యొక్క ఏదైతే బిల్లులు తీసుకునే నాదుడు లేడు. ఆ బిల్లులు పట్టుకొచ్చి ఇస్తే ఆ బిల్లులు మళ్ళీ అమరావతి పట్టుకెళ్ళి చేయించుకునేటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు ఎంజాయ్ చేశారు. అరాచకత్వంలో మునిగి తేలేరు మీరందరూ కూడా. ఆ రౌడీజం, గూండాయిజం, బెట్టింగ్లు వాటి మీదే దృష్టి పెట్టారు తప్ప ఇట్లా ప్రజలకు మేలు చేకూర్చేటువంటి పనులు ఎప్పుడైనా చేశారా? ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నా నేను కూడా. 5 సంవత్సరాల్లో నేను ఇప్పుడు 1 ఇయర్లో నేను చేసినటువంటి ఈ డెవలప్మెంట్ కానీ ఈ వెల్ఫేర్ కానీ నాకు తెలుసుండి ఈ 1 ఇయర్లో నేను చేసిన దాంట్లో వాళ్ళు 5 సంవత్సరాల్లో 5% కూడా చేసి ఉండలేదు. 5% కూడా ఇంకా తక్కువ ఉంటుంది, 1% ఎంత ఉంటుందేమో 5 సంవత్సరాల్లో. ఈ రకంగా పాలకొల్లు, ఎందుకంటే మేము ఓన్ చేసుకున్నాం పాలకొల్లు. మా పాలకొల్లు మనం ఏ మంత్రిగా ఉన్నా, రాష్ట్రంలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా మన పాలకొల్లు మనం ఖచ్చితంగా మనం అభివృద్ధి చేయాలి. నా ప్రధాన ఎజెండా. అధికారం ఉన్నా లేకపోయినా మనం చేసేటువంటి పనులు శాశ్వతంగా ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయేలాగా మనం పనిచేయాలి. ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు 14లో కానీ 19లో కానీ 24లో కానీ. ఆ ప్రజలు రుణం తీర్చుకోవడానికి ప్రతి నిత్యం కూడా పనిచేయాలని మీరు చూసారు. ఏ శనివారం, ఆదివారం ఇక్కడే ఉన్న ప్రజల దగ్గర ఒక ఆదివారం కూడా అని మనం రెస్ట్ తీసుకోవడం కానీ, శనివారం అని వీకెండ్ అని కానీ మీరు చూసారు. ఈ సంవత్సరం కాలంలో ఎక్కడైనా ఒక వీకెండ్ కానీ ఒక ఆదివారం కానీ ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం. చేత దయవుంచి ఇట్లా ప్రజల కోసం, పాలకుల కోసం నిత్యం మనం పనిచేస్తూ ఉన్నాం. కానీ అటు వైసీపీ ఏదైతే ఇంకా అవాకులు చవాకులు, ఏదో అవినీతి పత్రిక ఉంది కదా అని ఆ పత్రికల్లో రాసుకోవడం, మైక్ దొరికింది కదా అని ఏదో ఇష్టానుసారంగా మాట్లాడడం, ఏది అసలు ఇటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం లేకుండా 5 సంవత్సరాల్లో మీరు చేసింది. నిన్న ఎప్పుడో పత్రికలు చూసాం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఉన్నారు. అంటే ఒక ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్సీని దాడి చేస్తే మరి వాటి మీద కేసులు పెట్టడం నేరం ఎట్లా అవుతుంది? అంటే రేపొద్దున రేపులు చేసినా, మర్డర్లు చేసినా, లేకపోతే ఈ అచేతనాలు చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టకూడదనే పరిస్థితిలో ఇవాళ వైసీపీ నాయకులు ఉన్నటువంటి స్థితి. చాలా క్లియర్ కట్గా వీడియోస్ ఉన్నాయి, క్లియర్ కట్గా ఫొటోస్ ఉన్నాయి. మీ మీడియా సమక్షంలోనే ఆ రోజు ఒక కుట్రపూరితంగా ప్రోటోకాల్ లేనిటువంటి వాళ్ళు 30-40 మందిని స్టేజ్ మీద పెట్టి ప్రోటోకాల్ ఉండి పిలిచినటువంటి వ్యక్తులుగా మేము వేదిక మీదకి వెళ్తూ ఉంటే మా మీద ఏ రకంగా దాడి చేశారు? దాడి చేయడంతో పాటు నిజంగా ఆ రోజు మరి వాళ్ళ దగ్గర మారణాయుధం బటన్ నైఫ్ కూడా ఆ రోజు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిజంగా అది ఏదో ఆవేశంలోనూ ఇంకో చోట తెగని చోట తెగితే ప్రాణాలు పోయి ఉంటే ఎవరో దానికి బాధ్యత వహిస్తారు? మరి ఆ రోజు అంత బటన్ నైఫ్లు దొరికి సాక్షాత్తు వాళ్ళు పోలీసులు స్వాధీనం చేసుకొని దాడులు చేసి కింద తొక్కి స్టేజ్ మీద ఇంత అరాచకత్వం సృష్టిస్తే మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అహంకారంతో కేసులు నమోదు చేయలేదు. మరి ఆ రోజు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. డీజీపీకి, ఎస్పీకి, కలెక్టర్కి అందరికీ కంప్లైంట్లు పెట్టినా సరే పోలీస్ కేసు నమోదు చేయలేదు. నమోదు చేయడానికి మాట అటుంచి మళ్ళీ బాధితుల మీద మా మీద కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటి? బాధితుల మీద ఆ రోజు కేసు పెట్టినటువంటి పరిస్థితి. మీరు మాట్లాడుతున్నారు రాజ్యాంగం గురించి. దాడులు దెబ్బలు తిన్న వాళ్ళని, దాడులు జరిగి ఎవరైతే బాధితులు ఉన్నారో మరి వాళ్ళు పెట్టినటువంటి కేసులు నమోదు చేయాల. మీరు దాడులు చేసి మళ్ళీ ఆ కేసు కూడా ఏ కేసు? అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు.
పోనీ ఎస్సీ అట్రాసిటీ కేసుకి పోనీ అక్కడ ఏదైనా ఒక సాక్ష్యం ఉందా? మా మీద దాడులు చేశారంటే ప్రత్యక్షంగా అక్కడ చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి టిట్కో ఇళ్ళు వాళ్ళు చూశారు, ప్రపంచం అంతా కూడా చేసింది మీ మీడియా ద్వారా. ఎప్పుడైనా పాలకుల చరిత్రలో అట్లా ఎమ్మెల్యే మీద ఎమ్మెల్సీల మీద దాడి చేసినటువంటి పరిస్థితి సంస్కృతి ఎప్పుడైనా కనిపించిందా? అంటే అటువంటి నీచమైనటువంటి స్వభావానికి వైసీపీ చేరిపోయినటువంటి పరిస్థితి.